వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు బాగున్నాయని అనంతపురం జిల్లా ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల సంఘాల నేతలు అంటున్నారు. గత ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మభ్యపెట్టిందని, ముఖ్యంగా ఉద్యోగ భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై అన్ని వర్గాల్లో విశేష స్పందన లభిస్తోంది. మన ముందు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు ఉన్నారు. వారికి ఇచ్చిన హామీలపై ఎలాంటి స్పందన వ్యక్తమవుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి, జగన్ గారు ఇచ్చిన హామీని ఏ విధంగా చూస్తున్నారు మీరు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్? మాట్లాడితే ఆనాడే పాదయాత్రలో భాగంగా మాకు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ టీచర్స్ సాధ్యాసాధ్యమైనటువంటి ఏవైతే ఉన్నాయో డిమాండ్స్, న్యాయమైన డిమాండ్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా నేను చేస్తానని ఆ రోజు మాట ఇచ్చాడు. మాట ఇచ్చినటువంటి మాట ప్రకారమే, ఎందుకంటే మడమ తిప్పని వంశం అంటుంటాం, అది చెప్పడం చాలా అసాధ్యం. కానీ సాధ్యం చేసి చూపించేలాగా ఈరోజు తమ మేనిఫెస్టోలోనే ఫస్ట్ ప్రియారిటీగా మాకు కమిషన్ తెస్తానని మాట ఇచ్చిన ప్రకారం అందులో పెట్టడం జరిగింది. అది కూడా సీఎం అధ్యక్షుని చేయడం. సో కాబట్టి ఇది మేము చాలా సంతోషకరం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి పిలిచి నా దగ్గర ఉండే రిప్రజెంటేటివ్ తీసుకొని మీ సమస్య ఏంటని ఎంత నిదానంగా నిబ్బరంగా అడిగినాడంటే నాకు అది చాలా సంతోషకరమైన విషయం. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు సార్, దీనిపైన మీరు ఎంతోగాని స్టడీ చేసి, గురుకుల పాఠశాలలో అనేక మంది ఉన్నారు, అనేక గురుకుల పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు, వారందరికీ మీరు భద్రత కలిగేలా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, అంతేకాదు వేతనాల్లో కూడా చాలా తక్కువతో పనిచేస్తున్నాము అని సార్ చెప్తే, సార్ దానికి సానుకూలంగా స్పందించి మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సార్ హామీ ఇవ్వడం జరిగింది. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. జగన్ నోటి నుంచి వచ్చే మాట ఖచ్చితంగా అమలు చేస్తాడు, చిత్తశుద్ధితో అమలు చేస్తాడనేటువంటి విశ్వాసం ప్రతి ఒక్క నిరుద్యోగులో ఉంది. ఈ పొద్దు ఆనందంగా, సంతోషంగా ఎప్పుడెప్పుడు జగన్ సీఎం అవుతాడు, మాకు ఎప్పుడెప్పుడు సంవత్సరం జనవరి 1కే క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పినాడు. ప్లస్ 2,30,000 ఉద్యోగాలు దశల వారీగా ఫిలప్ చేస్తానని చెప్తున్నాడు. దీన్ని సంతోషకరంగా ఆహ్వానిస్తున్నాం. ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి పోదు. మొత్తం నిరుద్యోగులంతా కూడా ఏకపక్షంగా జగన్ గారిని మనం బాబు ఖచ్చితంగా బాబు పోవాలి, జగన్ రావాలనేటువంటి నినాదంతో నిరుద్యోగులంతా ఉన్నారు. మేమంతా సంతోషంగా అతనికి మద్దతు ఇవ్వడానికి మేము ఆనందంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. కాబట్టి ప్రజల్లో కూడా మార్పు వచ్చిందనమాట. ఖచ్చితంగా ఇంతవరకు బాబు గారు ఆడినటువంటి డ్రామాలకు స్వస్తి పలుకుతూ జగన్ గారు రావాల్సినటువంటి అవసరము ప్రతి వర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు కూడా చాలా ఆతృతతో ఎదురుచూస్తున్నటువంటి విషయము. ఇంకా 5 రోజులే ఎలక్షన్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ 5 రోజులు 5 గంటల నిమిషాలు అనేది గడిచిపోతాయి, జగన్ గారు ఎప్పుడెప్పుడు సీఎం అవుతారనే ఆలోచన ప్రతి ఒక్కరూ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. 30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామనడం పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. ఆ నిర్ణయంతో తమ జీవితాలు మారుతాయని చాలా స్పష్టంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, అదేవిధంగా సాధారణ నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో శ్రమాకాంత్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం.